సయాటికా పెయిన్ ఎందుకు వస్తుంది? దీనికి శాస్త్రీయంగా నయం చేయగలుగుతాం అనేది. ఇది యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు సయాటికా అనగానే మనం స్పైన్ ప్రాబ్లం అనుకుంటాం, అంతే కదండి. సయాటికా అంటే చాలా మంది మాకు చెప్పేది ఏంటంటే ఈ సయాటికా డిసీజ్ అనుకుంటారు. అది డిసీజ్ కాదు, అంటే అదొక జబ్బు కాదు, జబ్బు యొక్క లక్షణం. అంటే ఏంటంటే ఏదన్నా నర్వ్ కంప్రెషన్ ఉంటేనే కాళ్ళలోకి రేడియేటింగ్ పెయిన్, కాల్ జాల్ అంటారు కదా. సో ఈ జాలుని మనం సయాటికా అంటాం, మెడికల్ టర్మ్ అనమాట. సో స్పైన్లో ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ మీద కంప్రెషన్ ఉంటే ఆబ్వియస్గా మనకి సయాటికా ప్రాబ్లం వస్తుంది. ఓకే. కానీ నాన్ స్పైన్ ఇష్యూస్, స్పైన్లో ప్రాబ్లం లేకుండా సయాటిక్ పెయిన్ రావచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.